పాము పిల్లలు. అవి నిన్ను కాటేస్తాయి. లేదు టోకీ, పారిపో. పాము పిల్లలు. అమ్మా, నాన్న. అమ్మా, నాన్న, అక్కడ పూల తోటలో పాము పిల్లలు చాలా ఉన్నాయి. పీకు, టోకీ, మీరిద్దరు క్షేమంగానే ఉన్నారా? తోటలో పాములా? నిజమే చెప్తున్నావా పీకు? నువ్వు నిజంగానే చూసావా? అవును నాన్న, చాలా పాము పిల్లలు. దాదాపు 100 పాముల దాకా ఉంటాయి. అమ్మా ప్యారీ, మనం ఏదో ఒకటి చెయ్యాలి. నాకొక సంచి ఇంకా ఒక కర్ర కావాలి. జాగ్రత్త నానా ప్యారీ, పాములు చాలా ప్రమాదకరం. ఓ హా, భయపడకు. నేను పాముల్ని పట్టడంలో ఎక్స్పర్ట్ని. అందరూ నా వెనకాల ఉండండి, నాకు అడ్డు రాకండి. అక్కడే చూసాం. చూడండి పీకు, టోకీ, భయపడకండి. ఇవి పాములు కావు, ఇవి ఎర్రలు. అవును టోకీ, ఇవి వానపాములు. ఇవి అస్సలు హానికరం కాదు. అవును, ఇవి ఎవరినీ ఏమీ చెయ్యవు. నిజానికి వానపాములు చాలా ఉపయోగకరమైన జీవులు. అవి నేలను మరింత బలంగా చేస్తాయి. అందుకే వానపాముల్ని వ్యవసాయదారుల ఉత్తమ స్నేహితులు అంటారు. నాన్న, మేము ఈ పురుగుల్ని మా ఫ్రెండ్స్ గా చేసుకోవచ్చా? ప్లీజ్ నాన్న, మేము వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సరే పీకు, టోకీ, కానీ ఒక్క కండిషన్. వాటిని ఇంటి బయట ఫ్లవర్ పాట్ లోనే ఉంచాలి, సరేనా? సరే. చూడండి, వీటికి ఎండిన ఆకులు, పువ్వులు పెట్టండి. అప్పుడే అవి బావుంటాయి. పైగా అది మన మొక్కలకి కూడా మంచిది. చిన్న చిన్న వానపాముల్ని మొక్కల్లో పెంచితే మొక్కలుంటాయి ఎప్పుడూ పచ్చగా.